కామారెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ ధర్నాలు నిర్వహించింది. రాష్ట్రంలో వ్యవసాయ ధరణి సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్తో మాజీ మంత్రి మహమ్మద్ షబీర్ అలీ అమర్వోలకు వినతి పత్రాలు అందజేశారు. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇస్తున్నామని టీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుంటుందని, కానీ 8 గంటల కరెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు. ధరణి సమస్యలతో రైతులు సతమతమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రైతుల సమస్యల పరిష్కార మార్గం చూపే నాథుడే లేడని మండిపడ్డారు. ఇక తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అమలు చేసిన పథకమని మీకు అందరూ తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ధరణి అని కేసీఆర్ గారు ఏదో పథకం తీసుకొచ్చి రైతాంగాన్ని హరహర గోసపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు ఏదో తప్పులు చేస్తా మెమోరాండం సబ్మిట్ చేసినాం. మొన్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చీఫ్ సెక్రటరీ గారికి కూడా ఇచ్చిన ఇవాళ తహసీల్దార్ ఆఫీసులో జరిగింది. బెంగళూరులో ఇతర మండలంలో ఇవ్వబోతున్నాం. ఏంటంటే ఈ రైతు రుణాలు 7 లక్షల రూపాయలు మాఫీ చేస్తా ఉన్నారు. 4 సంవత్సరాలు ఇది అయిపోయింది. 4.5 గతంలో కూడా 4.5 సంవత్సరాలు అప్పుడు మొదటిసారి రెండో దఫా. అదే కాకుండా ధరణి పోటీ వల్ల ఇవాళ ఎంతమంది నిలబడి ఉన్నారు. బీదోళ్ళు, చదువు రానోళ్ళు పోవాలా, అక్కడ 1000 రూపాయలు చిల్లర